హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం కూతురు కోడలు గురించి తెలుసుకుందాం. కూతురు మన ఇంట్లో పుట్టి మన ఇంట్లో పెరిగి ఎంతో ముద్దుగా గారాబంగా 24-25 సంవత్సరాలు పెంచి వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చి పెళ్లి చేస్తాం. కోడలు ఎవరింట్లోనూ పుట్టి వాళ్ళు పెంచి అలాగే పెద్ద చేసి 25-26 ఏళ్ల తర్వాత మన ఇంటికి తెచ్చుకుంటాం. ఈ రెండిట్లో తేడా ఏముందో నాకు ఇప్పటివరకైతే అర్థం కాదండి. అఫ్కోర్స్ ఈ విషయం మాట్లాడితే కోపం రావచ్చు, అందరికీ కోపం వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, కోపం వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఒకటి చెప్తాను, నువ్వు ఎలాగ పెంచి పెద్ద చేసి నీ కూతుర్ని వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తావో సేమ్ వాళ్ళు కూడా అలాగే పెంచి పెద్ద చేసి నీ ఇంటికి పంపిస్తారు కదా. ఇక్కడ నుంచి ఒక అమ్మాయి వెళ్ళిందంటే అక్కడ నుంచి ఇంకొక అమ్మాయి వచ్చింది అని మీరు ఎందుకు అనుకోరు? ఏ అత్త అమ్మ అవ్వదు, ఏ కోడలు కూతురు అవ్వదు అని ఒక డైలాగ్ వేసి ఒక ప్రింట్ అయితే వేసేసినారు అందరి మీద. అలా కాకుండా బాగున్నాం మేము ఎందుకు ఉండకూడదు అని అనేవాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అంటే అలా కూతురులాగా అమ్మలాగా ఉన్నవాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. నేను ఒకటి చెప్తానండి, అత్తగా ఉన్న అత్తలకి కోడళ్ళకి మీరు ఎంత బాగా కలిసి ఉంటే ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుంది. 1, 2 నువ్వు కన్నా నీ కొడుకు ప్రశాంతంగా అన్ని పనులు చేసుకోగలుగుతాడమ్మా. అత్తగా ఉన్నామే చెప్తున్నా ఈరోజు నేను. ఇలా ఎందుకు ఆలోచించావు నువ్వు? నా కొడుకు దానికి సపోర్ట్ చేస్తాడు, దాని మాటే వింటాడు, నా కొడుకు దాని మాటే వింటాడు. 100 సార్లు భార్య మాట వినకపోయినా తల్లి మాటే విన్నా ఒక్కసారైనా భార్య మాట వినాల్సి వస్తుంది ఖచ్చితంగా. వినాలనే, వాళ్ళిద్దరు తోడుగా ఉండాలనే, వాళ్ళిద్దరు కలిసి ఉండాలనే పెళ్లి చేసావు నువ్వు. నీ కూతురు విషయంలో నువ్వు ఎందుకు అలా అనుకోవు? సినిమాలో కూడా చెప్తున్నారు ఇప్పటికీ, నీ కూతురు మాట నీ అల్లుడు వినాలి, కోడల మాట కొడుకు వినకూడదు. ఇది పద్ధతి కాదండి, అసలు ఇది కరెక్ట్ కాదు. మీ మనసుకు కూడా తెలిసి ఇది కరెక్ట్ కాదని. ఎల్లకాలం మీ దగ్గర అయితే పెట్టుకోలేరు కదా మీ కొడుకుని, ఏదో ఒక తోడు ఇచ్చి పంపించాల్సిందే ఎప్పటికైనా సరే. మీరు అది జస్ట్ బాధ్యత అని ఎందుకు అనుకోవట్లేదు? పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఒక రెక్కలు ఇచ్చేసి వాళ్ళకి ఒక సిచ్యువేషన్స్ అన్నీ ఇవి అని చెప్పిన తర్వాత బయట పంపించాలి మనం, అంతే. మన దగ్గర పెట్టుకోకూడదు. ప్లస్ మనకి అన్నీ వాళ్ళ దగ్గర నుంచి దొరకాలని ఎప్పుడు అనుకోకూడదు. చాలా పెద్ద తప్పండి ఇది. దీనివల్ల మీ ప్రశాంతతని కోల్పోతారు ఎవరైనా సరే, ఆ వయసులో ఉన్నవాళ్ళు. ప్లీజ్, మన బాధ్యత ఏముందో అది చేసేసి వాళ్ళని పంపించేయండి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దండి కొడుకు మీద కానీ కోడల మీద కానీ. కూతురు ఎంతో కోడలు కూడా అంతే. అప్పుడు మీకు ప్రశాంతంగా